గతంలో ఇది చాలా పురాతనమైన హనుమాన్ దేవాలయం. కేవలం ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహం మాత్రమే ఉంటుండే, చాలా శక్తివంతమైన విగ్రహం చుట్టుప్రక్కల గ్రామాల్లో. ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఇది శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయంగా నిర్మించినాం. అంటే ఈ గుడిలో ఇప్పుడు విష్ణుమూర్తి కానీ, సూర్యభగవానుడు కానీ, అన్నపూర్ణదేవి కానీ, శివలింగం కానీ, మహాగణపతి కానీ, ఇలా 5 రకాల దేవుళ్లను ఇప్పుడు ఎల్లుండి 20వ తారీఖు నాడు ప్రతిష్ఠిస్తున్నాం. కాబట్టి దీనికి శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయంగా నామకరణం చేసినాము. ఈరోజు యజ్ఞాలతోని ఈ ఉత్సవాలు ప్రారంభమైనవి. రేపు ఎల్లుండి ఇంకా 2 రోజులు కూడా ఈ పూజలు ఉత్సవాలు ఉంటాయి. ఈరోజు యజ్ఞాలతోని ప్రారంభమైన ఈ ఉత్సవాలు మళ్ళీ ఈరోజు సాయంత్రం విగ్రహాలకు జలదివాసం ఉంటుంది. రేపు కూడా పూజలు ఉంటాయి, కుంకుమార్చన ఉంటుంది. మనకు హంపి పీఠాధిపతి గారు భారతీ స్వామి గారు వస్తున్నారు. మళ్ళా రేపు సాయంత్రము కుంకుమార్చన ఉంటుంది. 300 నుంచి 400 మంది మహిళలతోని కుంకుమార్చన ఉంటుంది. ఎల్లుండి ఉదయం 6 గంటల నుంచే విగ్రహాల ప్రతిష్టాపన మరియు యంత్ర ప్రతిష్టాపన ఉంటున్నది. ఈ గుడిని మొత్తం కూడా గ్రామస్తుల సహకారంతో మరియు కొద్దిమంది పక్క గ్రామాల దాతలు, ముఖ్యంగా తీగల నర్సారెడ్డి కానీ, అనిల్ గౌడ్ కానీ, ఇలా కొంతమంది దాతల సహకారంతో దాదాపు 75 లక్షల వ్యయం ఈ గుడి నిర్మాణానికి అయింది. ఇంత పెద్ద గుడి నిర్మాణానికి సహకరించినటువంటి గ్రామస్తులకు, మొత్తం దాతలందరికీ కూడా మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా మనకు 20వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన అనంతరం అన్నదానం కూడా ఉంటుంది. ఆర్మూర్ మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా మా గ్రామాభివృద్ధి కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా తరలి రావాలని, మా హనుమాన్ దేవాలయం వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవాలని, అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని అందరికి కూడా ఆహ్వానిస్తున్నాము. జై శ్రీరామ్.